గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 నుండి 2026 వరకు కర్కాటక రాశి వారికి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవి ఎలా ఉన్నాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఒక అదృష్ట విషయం ఏంటంటే 8వ ఇంట్లో నుండి శని భగవానుడు వెళ్ళిపోతున్నాడు. మీ 8వ ఇల్లు అంటే కుంభరాశి. 2025 మార్చ్ 28వ తారీఖు తర్వాత నుండి అష్టమ శని యొక్క ప్రభావం అనేది మీ పైన పూర్తిగా తొలగిపోతుందండి. ఇది మీకు ఒక శుభవార్తగా కూడా చెప్పవచ్చు. 2025 సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2 మాత్రమే. రాజపూజ్యం 7, అవమానం 3 అండి. గతంలో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, బంధువర్గం వారితో కానీ కొన్ని అవమానాలను భరించారు. 2025 మార్చ్ మాసం వరకు ఇంచుమించు కొద్దిగా అదే ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి, సత్సంబంధాల విషయంలో మాత్రమే. అయితే గురువు అనుకూల స్థానంలో ఉన్నాడండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో మే మాసం వరకు బృహస్పతి 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆదాయపరంగా మీరు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మొదటి 3 నెలల సమయంలో అష్టమ శని యొక్క ప్రభావం, శని భగవానుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సత్సంబంధాల విషయంలో గొడవలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. గురుబలం అనేది మీకు ఎప్పటికీ బాగానే ఉందండి. ఆర్థిక పరిస్థితి అనేది బాగానే ఉంటుంది. కొలెస్ట్రాల్తో కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. మొదటి 3 నెలల సమయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. 3వ ఇంట్లో కేతు ఉన్నాడు, 11వ ఇంట్లోనేమో బృహస్పతి ఉన్నాడు. బాగానే ఉంటుందండి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ, పిల్లల ఆరోగ్యం కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ, అత్తమామల యొక్క ఆరోగ్యం కానీ కొద్దిగా మెరుగుపడుతుంది. అయితే మీరు మొదటి 3 నెలల సమయంలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరిగినా, సత్సంబంధాల విషయంలో కుటుంబ సభ్యులతో ఏమైనా మనస్పర్ధలు ఉన్నా, స్నేహితులకు మీకు ఏ విషయాల్లోనైనా పడకపోయినా, కోర్టు కేసుల్లో కానీ, పోలీస్ కేసుల్లో కానీ, డివోర్స్కి సంబంధించిన విషయాలలో మొదటి 3 నెలలు మార్చ్ 29వ తారీఖు వరకు మీ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత సానుకూల ఫలితాలు ఎలాగూ ఉంటాయి. మార్చి మాసంతో అష్టమ శని యొక్క దుష్ప్రభావం అనేది మీ పైన తగ్గిపోతుంది, పూర్తిగా పోతుంది. కాబట్టి రిలేషన్స్ విషయంలో ఉపశమనాన్ని పొందగలుగుతారు. కుటుంబ వాతావరణం అనేది మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ చిగురించే అవకాశాలు ఉంటాయి. గతంలో గొడవ పడిన వారితో, చెడిన వారితో బంధం అనేది కొద్దిగా బలపడే అవకాశాలు ఉంటాయి. మెరుగైన ఫలితాలను అయితే అనుభవించగలుగుతారండి. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారో వారు స్వదేశం రావటం కానీ, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయటం కానీ, వారితో హ్యాపీగా గడపటం కానీ ఇలాంటి పరిస్థితులు కూడా సూచిస్తున్నాయి. విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయండి. విదేశీ యానం కానీ, విదేశాలలో ఎవరైతే చదువుకునే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే మాసం లోపు అనుకూలంగా ఉండటం కానీ, చదువులో ఉత్తీర్ణతను సాధించటం కానీ, అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు కానీ, వివాహ యోగం కానీ, సంతానం లేని వారికి సంతాన యోగం కానీ, అన్ని రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ, అష్టమ శని పూర్తి కాగానే కష్టాలు తొలగిపోవటం కానీ, రైతులకు పంటలు బాగా పండటం కానీ, గిట్టుబాటు ధర రావటం కానీ,
ఇలాంటివి అయితే సూచిస్తున్నాయండి. అయితే గురువు యొక్క స్థానం అనేది మారిన దగ్గర నుండి కొద్దిగా ప్రతికూల ఫలితాలు అనేవి ఎదురవుతాయి. అది కూడా ఆదాయం విషయంలోనండి. శని భగవానుడు 9వ స్థానంలో, రాహువేమో 8వ స్థానంలో, 12వ ఇంట్లోనేమో బృహస్పతి, 2వ ఇంట్లోనేమో కేతు ఉంటారు. కాబట్టి 2025 మే మాసం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే విషయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మే మాసం తర్వాత మీకు ప్రతికూలంగా ఉంటుంది అని కాదండి. గురువు వ్యయస్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఇది ఒక్కటి మాత్రమే నాకు నెగిటివ్ పాయింట్గా కనిపిస్తుందండి కర్కాటక రాశి వారికి. మిగిలినన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. పేగులకు సంబంధించి, ఆహార పేగుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవటం కానీ, ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టేయటం కానీ, ఇంట్లో ఫంక్షన్స్ జరగటం కానీ, మీ స్థాయికి మించిన ఖర్చులు పెట్టడం కానీ, అలానే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించకపోవటం వల్ల వారితో కొన్ని మాటలు పడవలసి రావటం కానీ, ఇవి చిన్న చిన్న సమస్యలు అయితే సూచిస్తున్నాయి. ఇది ఒక్కటే నెగిటివ్ పాయింట్ అండి. అదృష్ట విషయం ఏంటంటే అష్టమ శని యొక్క కష్టాలు అనేవి పోతాయి. విద్యార్థులకు 11వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల గతంలో వీరు చేసిన తప్పుల్ని గుర్తించగలుగుతారండి. చదువులో రాణించగలుగుతారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని సంపాదించగలుగుతారు. ఎవరికైతే క్రీడల పట్ల ఆసక్తి ఉందో, స్పోర్ట్స్ పైన అవగాహన ఉందో, స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉందో వారు బాగా రాణించగలుగుతారండి. వారి కృషికి తగినంత గుర్తింపు అయితే లభిస్తుంది. మీకు అదృష్ట సమయం ఎప్పుడంటేనండి, మార్చ్ 29వ తారీఖు నుండి మే 15వ తారీఖు మధ్య కాలంలో మీరు ఏ పని మొదలు పెట్టినా సరే అనుకూలంగానే ఉంటుంది. దాదాపు అందులో ఆటంకాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువ. ప్రాపర్టీ కొనుగోలు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఇలాంటి వాటిల్లో, లేకపోతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే విషయంలో కానీ ఈ మధ్య సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఈ సంవత్సరం ప్రారంభంలో మే మాసం వరకు 7వ ఇంటిపైన బృహస్పతి యొక్క అంశం ఉంటుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. సీనియర్ల నుండి, అధికారుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుంది. మీకు సపోర్ట్ చేస్తారు. మే తర్వాత గురువు ఏ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మాత్రం ఏ నిర్ణయము తీసుకోవద్దు. అందరితో చర్చించండి. మీ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. లేకపోతే నష్టపోయే సూచనలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత, అమలు చేసిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదండి. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి. అలాగే కర్కాటక రాశిలో జన్మించి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నా, ప్రేమ వివాహాలకు సంబంధించి 2025 సంవత్సరం జూన్ 29వ తారీఖు నుండి 2025 జూన్ 26వ తారీఖు వరకు, మళ్ళీ నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు ఈ సమయంలో ప్రేమ వివాహానికి అనుకూల కాలం అండి. అలాగే ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నారో 3వ ఇంట్లో కేతు ఉంటాడు. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి తీర్పులు అనేవి వస్తాయండి. శని భగవానుడు ఇప్పటి వరకు సమస్యలను కలిగించాడు, అన్నిట్లో ఆటంకాలను సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు కేతువు, బృహస్పతి ఈ 2 గ్రహాలు మీకు ఇప్పటి వరకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడతాయి. ఈ కోర్టు కేసులు మా వల్ల కాదు, సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నట్లయితే మార్చ్ తర్వాత ప్రయత్నించండి. ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్న, ప్లాట్లు కానీ, ఫ్లాట్లు కానీ, స్థిరాస్తులు కానీ, భూములు ఇలాంటివి కొనుగోలు చేద్దాం అనుకుంటున్నట్లయితే మే 15వ తారీఖు ముందు మాత్రం మీకు అదృష్టకాలం అండి. ఇంచుమించు జూన్ మాసం తర్వాత నుండి ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అంతకు మించిన నెగిటివ్ పాయింట్ అయితే నాకు కనిపించట్లేదు. అలాగే పరిహారం విషయానికి వస్తే, మే మాసం తర్వాత గురువు స్థానం మారటం వల్ల మీకు అనుకూల ఫలితాలు అనేవి తగ్గుతాయి. కాబట్టి ఇంట్లో దక్షిణామూర్తి పారాయణం చేయండి. గురువారం నాడు దక్షిణామూర్తి పారాయణం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా గురుబలం అనేది పెరుగుతుంది. శుభ ఫలితాలను పొందగలుగుతారు.